పాప మన క్లాసా? మన పక్క సీటా? లక్ వచ్చి పక్క సీట్లో కూర్చుంటుందని తెలియక తొక్కలో కాలేజ్ అనుకుని టీసీ తీసుకున్నానే. ఇప్పుడు ఎలా? సార్ ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, నాకు సీట్ కావాలి సార్. ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, ప్లీజ్. గెట్ అప్ ఐ సే. వరల్డ్ లో వాల్యుబుల్ ఐటమ్ ఏంటో తెలుసా? మన కాలేజ్ లో సీట్ సార్ కాదు, మనిషి ఈగో. నువ్వు నా ఈగోని హర్ట్ చేసినావు. నీకు చచ్చిన సీట్ ఇవ్వను. గెట్ అవుట్ ప్లీజ్. అవుట్. ఒరే పిచ్చోడా, సీటు కోసం చచ్చిపోతావంట్రా? సీటు పోతే ఏంట్రా? ఆ పిల్ల కాలేజ్కి వెళ్ళేటప్పుడు లవ్ చేసుకో, వచ్చేటప్పుడు లైన్ వేసుకో. కాదు కూడదు అక్కడే సీట్ కావాలన్నావు అనుకో, రే అదిగా ఆ పిల్లి గడ్డం గాని లైన్ లో పెట్టి వీడికి సీట్ ఇప్పించు. అట్టాగేనా? నాకు చెప్పాడు కదా ఆయన తొక్కలో సీట్ కోసం చచ్చిపోతానంటే పద ప్రిన్సిపల్ సీటే ఇప్పిస్తా నీకు. ఈడేవడరా? నీ బామర్ది. రే ఇంకేంట్రా నీ గొడవ? సీట్ ఇప్పిస్తాను కదా, ఇప్పిస్తా పో. కాస్త కష్టపడితే ఎమ్మెల్యే సీట్ దొరుకుద్దన్నా. తొక్కలో అది కాలేజ్ సీట్ అంతా, బస్ లో సీట్ అంతా. నా ప్రాబ్లం అది కాదన్నా. అంటే సీట్ ఇచ్చాడా? ఇచ్చాడుగా. ఆ తెల్ల పిల్లి గడ్డం గాడికి సిగ్గు సెరవ లేదంట్రా? లాగి పెట్టి కొట్టావు కదా, అయినా ఇచ్చాడా? ఓ చిన్న పని చెప్పాడు, సిన్సియర్ గా చేశాను. అమ్మాయి పక్క సీట్ ఇచ్చాడు. వాడు ఏం చెప్పాడు, నువ్వేం చేసావు? Now you can go to class. Yes, yes. హాయ్. ఇంత కష్టపడిన తన కోసం అయితే తన దృష్టిలో బ్యాడ్ అయిపోయానేంటి? గుడ్ అవ్వాలంటే ఏం చేయాలో? ఏంటి అలా చూస్తున్నావు? ఫీలింగ్స్ కి ప్లకార్డ్ లాంటివే ఈ ఫ్లవర్స్. అర్థం కలదా? ఐ లవ్ యూ. సచ్చిన్నోడా. నీ నడుము ఐఫోన్ సింబల్ లా ఉంటది, నీ మెడ నక్కిసినట్టు వెలుగులా ఉంటది. అందుకే నా బైక్ ఎప్పుడు నీ గురించి వెయిట్ చేస్తుంటది. వెళ్ళవా? అమ్మాయి కనిపిస్తే చాలు ఒకటే వర్డ్ లవ్, ఒకటే థాట్ ఐ లవ్ యూ. సింగిల్ ఫ్లవర్ ఇచ్చి లవర్ అయిపోతా అంటున్నారా? ఒక్కసారి ఫేస్ చూడరా, ఎంత అమాయకంగా ఉందో. నా దగ్గర ఉంది ఒకటే ఫ్లవర్ అనుకుంటున్నావా? కాలేజీలో ఉంది ఒకటే అమ్మాయి అనుకుంటున్నావా? సి ఐ హావ్ ఎ బంచ్ ఆఫ్ ఫ్లవర్స్, దేర్ ఇస్ ఎ బంచ్ ఆఫ్ గర్ల్స్. పోతే ఫ్లవర్, వస్తే ఒక ఫ్లవర్. హాయ్ అని దా దా దా. సారీ అండి, మిమ్మల్ని అనవసరంగా మిస్అండర్స్టాండ్ చేసుకున్నాను. యూర్ యాక్చువల్లీ అ వెరీ నైస్ పర్సన్. యూర్ రియల్లీ గుడ్. ఆడు చెప్పింది నిజమే. ఫీలింగ్స్ కి ప్లకార్డ్ లాంటిది ఫ్లవర్ ఐ లవ్ యూ. ఇప్పుడు ఒకరికి క్లాస్ పీకా, నీకు వాడికి తేడా ఏంట్రా? నా దగ్గర ఒకే పువ్వు ఉందండి, వాడి దగ్గర నర్సరీ ఉందండి. వాడు రోజుకి 100 మంది అమ్మాయిలకి ఐ లవ్ యూ చెప్తారండి. నేను అలా కాదండి, 100 సంవత్సరాలు సరిపడ్డ మిమ్మల్ని లవ్ చేస్తానండి. నువ్వేం మాట్లాడుతున్నావు తెలుసా నీకు? ఇంత క్లియర్ గా ఐ లవ్ యూ చెప్తే అర్థం కావట్లేదు అంటుంది ఏంటి? ఇంకెలా చెప్పాలో? స్వామి, నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి నిన్నొకే ఒక్క కోరిక కోరుతున్నాను. చదువులో ర్యాంకులు కాదు, జీవితంలో పెద్ద పెద్ద ఆస్తులు కాదు, చాలా చిన్న కోరిక, న్యాయమైన కోరిక. త్వరగా తీరుస్తావని ఆశిస్తున్నాను. కొబ్బరికాయ కొట్టిరా అమ్మా. కొడతావేంట్రా? చంపేస్తాను ఎదవా. కొబ్బరికాయ కొడితే ఏమవుద్ది? 2 ముక్కలు అయితే మనకు అవ్వలేదే. చూడరా, నువ్వు ఇచ్చిన కాయ కొట్టి కొట్టి అమ్మాయి చేయి ఎంత కందిపోయిందో. ఈ హ్యాండ్ వాల్యూ తెలుసా నీకు? కొబ్బరికాయ అంటే ఎలా ఉండాలి? మెత్తగా, స్పాంజులా, దూదు పింజులా, సుకుమారమైన ఈ చేతిలా. బేబీ ఫ్యాక్ట్ చెప్తున్నా బేబీ. కొబ్బరికాయలు అంటే ఎలా ఉండాలరా? సార్, ప్రపంచంలో మీరు చెప్పేంత మెత్తటి కొబ్బరికాయలు ఎవరు కనిపెట్టలేదు సార్. కనిపెట్టాలరా, కనిపెట్టాలి. లేకపోతే ఈ పెయిన్ ఈ పెయిన్ ఎవరు భరిస్తారు? ఊరుకోండి సార్, గుడిలో కొబ్బరికాయలు అందరికి నేనే అమ్ముతున్నా. ఎవరికి లేని నొప్పి ఈ మేడంకి ఎందుకు? అన్న నాకేం పెయిన్ లేదన్నా. ఆవిడికి లేని నొప్పి మీకు ఎందుకండి? ఎందుకంటావు? లవ్ చేస్తున్నారా? లవ్ చేస్తున్నారా అని. చూసావా సిరి, ఆఖరికి కొబ్బరికాయలు అమ్మేవాడికి కూడా అర్థమైపోయింది నేను లవ్ చేస్తున్నానని. కాలేజ్కి వెళ్ళి నీకు మాత్రం అర్థం కావడం లేదు. నేను ప్రేమిస్తానా? సిరి ఏంటి సార్, ఇప్పుడు మీకు పగిలింది అనుకుంటా. అసలు ఏంటా నీ ప్రాబ్లం? ప్రాబ్లం కాదు పాప, చిన్న కన్ఫ్యూజన్. క్లారిటీ కోసం వచ్చాను. ఏంటా కన్ఫ్యూజన్? బన్నీ చిన్ని
పేర్లు ఎలా ఉన్నాయి? నా మొహంలో ఉన్నాయి. అయితే సూపర్, పేర్లు ఫిక్స్ అయిపోవచ్చు అనమాట. ఫిక్స్ చేయడం ఏంటి? అసలు ఎవరు వాళ్ళు? మా పిల్లలు. వాట్? మన పిల్లలా? ఏంట్రా పిచ్చి పిచ్చిగా ఉందా? పిచ్చి పిచ్చి కాదు, పచ్చిగా మారుతున్నాను. కొంచెం ప్రాక్టికల్ గా ఆలోచించు. ఇప్పుడు నేను లవ్ చేస్తున్నాను, రేపు నా టైం బాగుండి తన మనసు మారి నేను తనకి తెగ నచ్చేసి నన్ను లవ్ చేయొచ్చు కదా. ఆ, మరి లవ్ చేసుకొని పెళ్లి చేసుకోకపోతే ఫ్రెండ్స్ ముందు తనకు అవమానమే కదా. కదా, పెళ్లి చేసుకొని పిల్లల్ని కనకపోతే సొసైటీలో నాకు అవమానం కదా. పిల్లలు పుట్టాక పేర్లు పెట్టకపోతే స్కూల్లో వాళ్ళకి అవమానం కదా. ఆ, అందుకే మన పిల్లలకి ఇప్పుడే బన్నీచి నేను పేర్లు పెట్టేశా. చాలా క్యూట్ గా ఉన్నాయి కదా. ఏయ్ నువ్వు ఉండవే. ఏంట్రా అన్ని నువ్వే డిసైడ్ చేస్తావా? దీనికేం ఇంపార్టెన్స్ ఇవ్వవా? ప్రేమించడం, పెళ్లి చేసుకోవడం, పిల్లల్ని కనడం, ఇవన్నీ ఇద్దరు కలిసి చేసి ఇప్పుడు పిల్లల పేర్లు నువ్వు ఒక్కడివే డిసైడ్ చేస్తావా? అంతా నీ ఇష్టమేనా? దాని ఇష్టాలతో సంబంధం లేదా? ఏంటి దాని ఇష్టాలు? మొగుడు స్నానానికి నీళ్లు పెట్టడం రాదు, సరిగా వంట చేయడం రాదు, ఇది పిల్లలకి పేర్లు పెట్టేస్తుందా? ఇది చేసే చెత్త వంటలు నేను కాబట్టి తింటున్నాను. నావి చెత్త వంటలా? మరి కాదా? టీ చేస్తే చక్కెరయో, చక్కెర టీ పొడయో, నేను అడిగితే నువ్వు ఇంకోటి చేస్తావు. నీకు నచ్చిన పూరీలతో ప్లేట్ లాగిస్తావు. నాకు నచ్చిన ఈ రోజున చేసావా? చేసి పెట్టావా? అవును, నేను చెయ్యను. నేను పూరియే చేస్తా. తింటే తిను, లేదంటే దుబ్బే. ఏంటే ఇవాళ నువ్వు ఇడ్లీయే చేస్తున్నావు? చెయ్యను. నువ్వు చెయ్యి. నువ్వు పూరియే చెయ్యి. ఉమెన్స్ ఆర్గనైజేషన్ కమిటీయా? అయినా కానీ ఇవాళ నువ్వు ఇడ్లీయే చేస్తున్నావు. ఇడ్లీ ఏంటయ్యా గొడవ? ఎందుకు ఇలా అరుచుకుంటున్నారు? సార్, ఇది కాలేజ్ గొడవ కాదు సార్, మ్యారేజ్ గొడవ. సరే, నేను పక్కింటి పెద్ద ఆయనగా అడుగుతున్నాను, రోజేంటి మీ గొడవ? సార్, గొడవ పడుతుంది, గోల్ చేస్తుంది వాడే సార్. చూసారు సార్, తనకి ఎంత పొగరు, పిల్లలకి ఎంత పొగరు అనుకోదు సార్. ఏమ్మా తప్పే కదా? అలా అడగండి సార్. ఇప్పుడు చెప్పు, ఇడ్లీ చేస్తానని చెప్పు. నేను చెయ్యను. పోన్లేమ్మా, ఈ ఒక్కసారికి చేయొచ్చు కదా. చెయ్యను సార్. చూసారు సార్, చూసారు అది. నువ్వన్నా ఈసారికి పూరి తినొచ్చు కదా. నేను తినను సార్. మానే కాలేదు, నీకా నాకా? ఇంట్లో మనసందరూ పోరా, ఎక్కడికి పోతాం? కడుపు కాలినప్పుడు తిరిగి ఇంటికే వస్తాం. నీ చేసిన పూరి తింటాం అంతే, అదే మాట మీద ఉండవే. ఇడ్లీ కావాలా నీకు? పూరి హలో, నేను మళ్ళీ చేస్తాను, పెట్టే. కడుపు కాలి నువ్వే తెస్తావు. సిరి సిరి ఉండవే. ఏంటి వా డామినేషన్? సిరి అంటే ఏమనుకుంటున్నాడు? ఏమైంది? ఏమైందా? వాడికి నీతో లవ్ లేకుండానే పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి లేకుండా నీతో పిల్లల్ని కన్నాడు. పిల్లలు లేకుండానే వాళ్ళకి పేర్లు కూడా డిసైడ్ చేసి వెళ్ళిపోయాడు. అరే నీలి నీలి కళ్ళతన మళ్ళీ మళ్ళీ నిన్ను చూస్తే మనసు జాడలే. వాళ్ళు కళ్ళ బాగుల్లో నా చేపలాగా చిందులేసా అంత నచ్చావే. వసతిరా కాసి ఇలాగా తిప్పించుకోవడం నీకేమైనా బాగుందా? ఆ గుండెల్లో తింటానా నువ్వు మోగించావు, తింటానా నన్ను పడగొట్టావు, తింటానా నీ మైకంలో తించేసావే నిలువెల్లా. నా గుండెల్లో తింటానా నువ్వు మోగించావు, తింటానా అరే తోర జామ పండులాగా జోరుగున్న వయసులోనే లవ్ చేయాలే. అరే చెట్టులోకి చిడకలోచి ఫేసు మీద ముట్టలోస్తే ఎవడు చూస్తాడే? నీకంటూ మనసుంటే ఇచ్చైవే కొంతకనాతో పెళ్ళ కోలం ఎంటమ్మా. ప్రేమించడం మొట్టమొదటి పురుష లక్షణం, చీకొట్టడం ఆడవాళ్ళ సహజ లక్షణం. ఏం చేసినా కలసిపోవడం మంచి లక్షణం. ఇక చూస్తావంటే లవ్ మీ follow me. నా గుండెలో దింటానా నువ్వు మోగించావు, దింటానా. దీన్ని లవ్ అంటారంట్రా?
నీ లవ్ లో లవ్ కంటే కొవ్వు ఎక్కువ ఉంది. కరెక్ట్ అన్న ఈడు ఆ పిల్లని ఏడిపిస్తున్నట్టుంది కానీ లవ్ చేస్తున్నట్టు కనపట్ల. ఆ గుంట కాబట్టి కలర్ కొట్టింది, ఇంకోటి అయితే సెంటర్ లో కొట్టింది. చెప్పు. చెప్పిన పని ఎంతవరకు వచ్చింది? పని అయిపోతుంది, టెన్షన్ పడకు. నువ్వు క్లీన్ చేయాల్సిన లిస్ట్ లో ఇంకో కుర్రాడు జాయిన్ అయ్యాడు, లేపేయాలి. డీటెయిల్స్ పంపించు. అన్నా ఈ కథలో నాకు పెద్ద డౌట్ వచ్చింది, అడగనా? జామైన గంతో మటర్ చేయటం, డౌట్ ఉన్న బ్రెయిన్ తో కథ వినటం కష్టం. మరే అడగా. ఏం లేదన్నా, ఇప్పుడు డమ్మీ మమ్మీ డాడీ ఫోటో అతకబెట్టే కదా అక్కడ దీంట్లో చేరాడు. నెల రోజులైన సరే ఆ మమ్మీ డాడీ రాకపోతే అక్కడ ఏం గొడవ తగలేదంటావా? నిజమేరా? బాగా అడిగా. థ్యాంక్స్ అన్న. ఎరా ఈ ఎదవ అడిగే వరకు ఆ ఎదవ డౌట్ నాకు రాలేదు. ఆ ఎదవతో నీకేం ప్రాబ్లం రాలేదా? ఏంటన్నా హాఫ్ మైండ్ గాడు ఫ్లో లో మెయిన్ స్టోరీ చెప్తుంటే కథ కట్టం పడి కామెడీ అడుగుతాడేంటన్నా? ప్రాబ్లం వచ్చిందా లేదా అది చెప్పు. వచ్చిందన్నా. ఎట్లా? ఒక రోజు పిల్లని కోసమే నేను పుట్టినానే, నా కోసమే నువ్వు పుట్టినావే, మన కోసమే లవ్ పుట్టినాదే, అది గుండెల్లో ఉండిపోతే. పిల్లని నవ్వుకి ఫ్లాట్ అయ్యా, పిల్లని చూపుకి మెల్ట్ అయ్యా, పిల్లని అరకులో ఎలాంటి అందంలోనే నిలువున పడిపోయా. అరే నిన్ను చూడగానే నా మనసులో నా ఏదో ఏదో అయ్యిందే, ఓ పిల్ల నువ్వు లేని జీవి